హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే నేను మీషో నుండి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడేంది ఇంత పెద్ద పార్సల్ ఓపెన్ చేస్తుందని ఆలోచిస్తున్నారా? ఇక్కడ చూసారు కదా, నేను కొత్తింటి కోసం అయితే కొన్ని స్టాండ్స్ అయితే తీసుకున్నాను. ఇది స్టాండ్ తీసుకున్నప్పుడు అనుకున్నాను వాల్కి హోల్డ్ చేసి పెట్టాలేమో అని, కానీ అన్ని స్టిక్కరింగ్ ఇచ్చారు. ఈ ట్రేస్ అయితే పర్లేదండి, 350కి 330 రూపీస్కి పడింది. 4 ట్రేస్ అయితే వచ్చాయి. 2 వాష్రూమ్లో ఇంకా వాష్ బేసిన్ దగ్గర అలా ఫిక్స్ చేయొచ్చని తీసుకున్నాను. ఎలా ఉంటుందో ఏమో, ఫిక్స్ చేసిన తర్వాత చూడ్డానికైతే వర్తబుల్లా కాదా అనేది ఆలోచిస్తున్నాను. చాలా రిటర్న్ పెట్టాలా అని. ప్రోడక్ట్ అయితే పర్లేదండి, కానీ ఫస్ట్ ఎలా ఫిక్స్ చేయాలో తెలియక డెమో పిక్చర్ ఏమన్నా పంపిస్తారేమో అని ఆలోచించాను. ఆ స్టిక్కర్స్ కనబడుతున్నాయి కదా, వాటికి స్టిక్కరు ఫస్ట్ అయితే స్టిక్కర్ ఉన్నట్టు అనిపించలేదు నాకు. అది వాల్కేమో ఎలా అతుకు పెట్టాలి, మళ్ళీ మనం 2-in-1 టేప్ ఇట్లా పెట్టాలా, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో ఇన్విజిబుల్ టేప్స్ కనబడుతున్నాయి కదా, అదేమైనా మళ్ళీ పర్చేస్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. చాలాసేపు ఆలోచించిన తర్వాత కాసేపు అయినాక మా వారు వచ్చి అయితే ఒకసారి చెక్ చేశారు. దీనికి స్టిక్కర్ ఉంది, తీసి వాల్కి ఫిక్స్ చేయడమే, టెన్షన్ పడకు అని. సో అలా చెక్ చేస్తూనే ఉన్నాను. ఎలా ఉన్నాయి చూద్దాము. ఇది ఫిక్స్ చేసిన తర్వాత కూడా నేను వీడియో తీస్తాను. సో ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను. మీషో ప్రోడక్ట్స్ మీద కొంచెం నమ్మకం ఉన్న ఆ నమ్మకాన్ని ఈ ప్రోడక్ట్ నిలబెడుతుందా లేదా అని ఆలోచిద్దాం. ఇప్పటికీ చాలా ఐటమ్స్ బుక్ చేశాను, కానీ అవి కొన్ని రోజులే లైఫ్ ఉండేవి. ఇవి ఎలా ఉంటాయో, ఇదైతే సోప్ ట్రేస్ అన్నట్టు, కానీ కొంచెం హోల్డింగ్ కేపబిలిటీ ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఎలా ఉందనేది మీరు కూడా కామెంట్ చేయండి. బాయ్ మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.